2026 సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనే విశ్లేషణకు వస్తే, కాలపురుష చక్రానికి 5వ భావము సింహం అంటే పూర్వ పుణ్యస్థానము. కాబట్టి ఈ యొక్క భావంలోనే కేతు మహానుభావుడు, సప్తమంలో రాహు మహానుభావుడు, అష్టమంలో శని మహానుభావుడు, లాభంలో అంటే 11వ స్థానంలో గురు మహానుభావుడు కూర్చొని ఉన్నారు. వీరి యొక్క ఫలితాన్ని విశ్లేషిస్తే, వీరు ఒకే ఒక చిన్న పరిహారం చేసుకుంటే వీరికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అది ఏమి అనగా, సింహరాశి వారు 2026 సంవత్సరంలో కాలభైరవుడికి పూజ అనేది చేసుకోవడం కానీ, కాలభైరవ అష్టకం పారాయణ చేయడం వల్ల వీరికి మంచి యోగ్యతా ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.